నువ్వు మతి స్థిమితంలోనే ఉన్నావమ్మా? ధర్మదేవతకి మతిస్థిమితం తప్పకూడదని ప్రార్థన చేస్తున్నాను సార్. రేపు రాముని ఉరి తీసిన మరుక్షణం సీత కనిపిస్తే ఏం చేస్తారు? జడ్జి పదవికి రాజీనామా చేస్తారా? నల్లకోటికి నమస్కారం చేస్తారా? అన్యాయంగా ఒక మనిషిని ఉరి తీయించామని వాడవాడకి వెళ్లి క్షమాపణ చెప్పుకుంటారా? ఇలాంటి న్యాయస్థానం నాకు అక్కర్లేదని పారిపోయిన ధర్మదేవత ఏ వీధిలో దాక్కుందోనని వెతుకుతారా? చెప్పండి జడ్జి గారు, చెప్పండి. పాండు స్పృహలోకి వచ్చేంత వరకైనా ఏదో ఒక రకంగా ఈ ఉరిసి క్షమల్లోకి రాకుండా చూడండి. లాయర్లు పోలీసులు చేయలేని న్యాయం అతను చేస్తాడని నా నమ్మకం. సారీ అమ్మా, నువ్వు మతి స్థిమితిలోనే ఉన్నావు అని నేను ఎగతాళి చేయడానికి అనలేదు. మీ మరిదిని ఉరి తీసే డేట్ వచ్చేసింది. ఒకవేళ ఈ వార్త తెలిసి నువ్వు ఇలా అయ్యావేమోనని ఎల్లుండే రామును గుర్తిస్తారు. అమ్మా భారతి, అమ్మా భారతి. ప్రాణం లేని ఆ బొమ్మకు ప్రాణం ఉన్న ఈ బొమ్మకు పెద్ద తేడా లేదు సార్. అమాయకులు ఎన్కౌంటర్లో చంపిన పాపం పోలీసు వ్యవస్థకు చుట్టుకుంటే, నిర్దోషిని లీగల్ గా చంపిన పాపం మన న్యాయ వ్యవస్థకు అంటుకుంటుంది సార్, అంటుకుంటుంది. ఇతను గుర్తు ఇవ్వచ్చు. నిన్ను ఎల్లుండి తెల్లవారుజామున గుర్తిస్తున్నాం. ఆఖరి కోరికగా ఎవరన్నా చూడాలనుకుంటే పిలిపిస్తాం. చూడాలనుకున్న మనిషిని మీరు నాకు చూపించలేరు. చూద్దామని వచ్చిన మనిషిని నేను చూడలేను. ఇక మీరు వెళ్ళండి. బేటా, నీవు అంతకుడివి కాదు. అల్లా నిన్ను తప్పక కాపాడుతాడు. ఇన్నాళ్ళు భారత రాజ్యాంగాన్ని, భారత న్యాయ వ్యవస్థని, భారత శిక్షా స్మృతిని నమ్ముకున్నానయ్యా. ఇప్పుడు భారతదేశం ఆరాధించే ఏకైక దైవానివైన నిన్ను నమ్ముకుంటున్నాను. నా రాముకు అన్యాయం జరిగితే నువ్వు అయోధ్యలో లేనట్టే. రాముని భారతి గారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా రాము శిక్షను మార్చలేకపోయాను. ఏదో ఒకటి చేయకపోతే రేపు రామును ఉరి తీస్తారు. అలాగే. అన్నయ్య, నేను బతికే ఉన్నాను. నరసింహం నన్ను బంధించి రాముని ఉరి తీయించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతి కష్టం మీద నా రక్తంతో రాసిన ఈ ఉత్తరాన్ని నీకు చేరేలా చేయగలుగుతున్నాను. సీత, ఇది నీ చెల్లెల రాతేనా? తలరాత కూడా. వెంటనే ఉరిసి క్షాపించండి. న్యాయాన్ని కాపాడండి సార్. ఈ లెటర్ మూలంగా కేవలం 24 గంటలు మాత్రమే శిక్ష పడకుండా ఆపగలమమ్మా. చాలు. పెళ్లికిలాగే మృత్యువు కూడా ముహూర్తం ఉంటుంది జడ్జి గారు. ముహూర్తం దాటితే చాలు, చరిత్ర తిరగబడుతుంది. కంగ్రాచులేషన్స్. మొగుడి ప్రాణాల కోసం పోరాడి గెలిచిన లేడీ స్టోరీ విన్నాను గాని బామ్మర్దిని బతికించుకున్న హీరో స్టోరీ ఇప్పుడే చూస్తున్నా. అప్పుడేం చూసావు? పాండు నీ హెడ్ షెడ్ లో పెట్టే టైము దగ్గరలోనే ఉంది. కళ్ళబేరానికి వచ్చిన సంగతి మరిచిపోయావా లాయరమ్మా? సింహం నిద్ర లేచాక ఊర కుక్కలకు భయపడాల్సిన అవసరం లేదు. అబ్బా, ఆ లెటర్ రాసింది ఈయన చెల్లెలు కాదు, ఈయనే అని తెలిసిన మరుక్షణం మీ ఇద్దరు ఇక్కడ, ఆ రాముగాడు ఊరి కంబోనికి. జనవరి 26 ఎప్పుడు? ఎల్లుండి. ఎల్లుండికి నా చెల్లెలు నా ఇంట్లో ఉంటుంది. నువ్వు ఎక్కడ?
వెళ్ళరా. విష్ యు బ్లడ్ లక్. వస్తావని నాకు తెలుసు, ఇస్తానని కూడా తెలుసా? గుండె కోస్తా అని కూడా తెలుసు, మనసు దోస్తానని తెలీదా? సుఖాల లోతుల్లో ముంచేస్తావని కూడా తెలుసు. జైలు దగ్గర కనపడ్డప్పుడే నా వెన్నులో చలి పుట్టింది. నాకు నరాలు కరకరలాడే. ఛీ, అన్ని అబద్ధాలు పిల్లడా. నిజాలమ్మా. ఇప్పుడు నా గుణం మంచిదైపోయిందా? ఆహా, నా గుణం మారిపోయింది. ఎందుకో? అందుకే. అందుకే అన్నకి ఇంకా దర్వాజా తెరిచేందుకు పని చేస్తా. నీ చెల్లెల్ని నరసింహం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో తెచ్చాడు. అలాగా? అయితే నువ్వు వెంటనే సీతను కాపాడే ప్రయత్నం చేయి. నేను జైలు దగ్గరికి వెళ్ళి ఉరిసి చాతాను. బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ గోవిందాయ నమో నమః. ఇంకా సేపట్లో నువ్వు కూడా నా చెల్లెల్లాగే విధవరాలివైపోతావమ్మా. అల్లాహ్